దేవుని అల్వాల్ శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఆలయం 400 సంవత్సరాల క్రితం వెలిసిన అతి పురాతన ఆలయమని, ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్నామని, సుమారు 3 నుంచి 4 వేల మంది భక్తులు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. గత 5 రోజుల నుంచి శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి సహకరించిన శివ సేవకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారు లేనిదే ఆలయం లేదని తెలిపారు. అలాగే ఉత్సవాలు ఘనంగా జరపడానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఉత్సవాలు ఘనంగా జరగడానికి సహకరించిన దాతలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. తాదం ఓం నమః శివాయ, 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 మెల్ల 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 ఓం నమః శివాయ, 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 పంతులు లేనట్టుగా కలిసి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఎవరు లేరు వాళ్ళు పంతులు ఎవరు లేరండి వాళ్ళు గారు శ్రీధర్ శర్మ వాళ్ళు లేరు, ఇంకా రాలేదేమంట. వాళ్ళు రాత్రి వెళ్తూ ఉన్నారు ఇక్కడ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయంలో జరిగినటువంటి ఉత్సవాలు గత 5 రోజుల నుండి ఈ చివరి రోజు వరకు ప్రతిరోజు ప్రతి భక్తులు, ప్రతి సేవకులు ఇక్కడికి వచ్చి వారి తగిన సహాయం, సపోర్టింగ్ చేసి ఈరోజు ఉత్సవం బ్రహ్మాండంగా జరగడానికి వాళ్ళు మూలకారం. రెండవది, నెల క్రితము ఒకసారి పంతులు గారు కలిసి, అయ్యా ఉత్సవాలకు మీ సజెషన్ చెప్పండి, మీరే ఎలా చేద్దాము. ఈ ప్లాన్ ప్రకారంగా తన డైరెక్షన్లో అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ప్రతిదొక్కటి డిస్కస్ చేస్తూ ప్రతిరోజు ఏదో ఒకటి చేయడం. ఇది చేసిన తర్వాత పెయింట్ అయింది, పెయింట్ తర్వాత ఇంకేం చేయాలి, ఇంకెక్కడా తక్కువ ఉంది, వచ్చే భక్తులను ఎక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళు ఒక సంతోషంతో 2 నిమిషాలు కాదు 2 సెకండ్లైనా శివాలయంకి వచ్చి దర్శనం చేసుకొని
మేము భక్తులం ధన్యమైందనే ఒక ప్రౌడ్గా వాళ్ళు చెప్పుకునే సిచ్యువేషన్ రావాలనే ఉద్దేశంతో అందరూ సేవకులు కలిసి ఈ నిర్ణయానికి వచ్చారు. అది నిన్నటి రిజల్ట్. దానికి కారణం పోలీస్ సపోర్ట్ చాలా దొరికింది. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్స్, ఈవెన్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాతో చాలా సహకరించి ఈ సహకారము శ్రీధర్ పంతులు గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం చాలా గ్రేట్. ఆ సపోర్ట్తో సహా నిన్న ఒక ఏసీపీ గారు మన గుడి గురించి, ఈవెన్ మన కమిషనరేట్ బేగంపేట కమిషనరేట్ అండర్లో ఎన్ని గుళ్ళు ఉన్నవో ఆ గుళ్ళల్లో తను విజిట్ చేశాడు అయితే ఏసీపీ. చివరిగా మన ఆలయానికి వచ్చి తను మన డిసిప్లిన్, భక్తులు వచ్చే దారు కావచ్చు, వాళ్ళు ఉండే నిదానమైన ఒక ప్రశాంతత కావచ్చు, వాళ్ళు వచ్చే దర్శనాలు కావచ్చు, ఇవన్నీ తను ఒక గంట సేపు అబ్జర్వ్ చేస్తేనే నిలబడ్డారు. మధ్యలోకి వెళ్ళి అయ్యా మీరు రావాలి, మీరు ఫస్ట్ దర్శనం చేసుకుంటే లేదు నేను తర్వాత వస్తానని నాకు హామీ ఇచ్చారు. తర్వాత వెళ్ళి శ్రీధర్ పంతులు గారు ఫోన్ చేసిన తర్వాత తను వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత శశి పంతులు గారితో ఒకటే మాట అన్నాడు, అయ్యా చూడండి నేను ఇన్ని గుళ్ళు తిరిగి వచ్చాను కానీ ఇలాంటి ఆలయము నాకు ఎక్కడ వైబ్రేషన్ కనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భక్తి భావము ప్రజల ఈ వచ్చే డివోటీస్ ఇంతటి డిసిప్లిన్గా ఇంత అందమైన ఒక కళగా అనిపిస్తుంది నాకు అని తను ఒప్పుకొని సంతోషంగా మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత కూడా పోలీసు వాళ్ళ సబార్డినేట్స్ పిలిచి కూడా ఆయన ఎంతో గొప్పగా చెప్పారు. అంటే మనం చేసే ప్రతి కార్యము ఎట్లుంటుందంటే కోఆర్డినేషన్, ఒకరికొకరు సపోర్ట్, మన లెవెల్కి ఎవరు ఏం చేయాలనేది ప్రతి ఒక్కరు వాళ్ళకు తోచిన లెవెల్ పని చేసుకుంటూ పోతుంటే ఇలాంటి రిజల్ట్ రావడానికి చాలా అనుభవం ఉంది. యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గుళ్ళో పనిచేసేది ఏదైతే సేవ చేస్తున్నామో ఆ సేవ ఎలా ఉండాలంటే వచ్చే భక్తులు సంతోషపడి వాళ్ళు ఒక గుడికి వెళ్ళాను అక్కడ ఇంత ప్రశాంతత దొరికిందని ఒక సెకండ్ కానీ 2 సెకండ్లు కానీ వాళ్ళు దైవభక్తితో వాళ్ళు తలంచుకున్నారంటే వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. ఇలాంటి చెప్పుకుంటూ పోతుంటే గుడి మన పురాతనమైన గుడి, భక్తులు కూడా చాలా సహకరిస్తున్నారు, ప్రతి ఒక్క ఉత్సవానికి అందరూ సహకరిస్తున్నారు. ఇలాగే ఇంకా కూడా చాలా డెవలప్. ఒకటి 2000 లాస్ట్ మహాశివరాత్రి కంటే ఈ సంవత్సరము కనీసం 10th ఎంత పెరిగిందంటే డివోటీస్ చాలా చెప్పుకోదగిన విషయం. ఇక ఈ ఆలయాన్ని ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారంటే మన పెద్ద పంతులు గారు మరి వాళ్ళ కుమారులైనటువంటి వాళ్ళు తీసుకెళ్ళడం, వాళ్ళు ప్రతి ఒక్కరితోని సహా వచ్చే భక్తులతోని వాళ్ళ బిహేవ్ ఎట్లుంటుందంటే ప్రతి ఒక్కరిని సంతోషపరచడం. అంటే ఆ గుణం కూడా ఎట్లా వస్తుందంటే ఆ మనసులో లోపల ఆత్మతో ఉంటే తప్ప బయటికి రాదు. అదే ఈరోజు ఈ గుడిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా కూడా ముందటికి అంత బాగా జరగాలని ఆ శివయ్యను కోరుతూ ఓం నమః శివాయ. అందరికీ ముందుగా నిన్న జరిగినటువంటి మహాశివరాత్రి ఉత్సవాలలో ఇక్కడికి వచ్చి భగవంతుడి యొక్క కృపను పొందిన వారి అందరికీ కూడా శివాశిష్యులు ఎప్పటికీ ఉండుగాక అని కోరుకుంటూ, అలాగే నిన్నటి శివరాత్రి కార్యక్రమం ఈ 5 రోజుల పాటుగా జరుగుతూ వాళ్ళ చివరి రోజు అన్నదానం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శివ సేవకుల గురించి అండి. ఇంకా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను అసలు ఏ పని చేయలేదు, దేని గురించి కూడా పట్టించుకోలేదు, హాయిగా నేను ఒక చోట పడుకొని ఉన్నానని చెప్పడమే నిజం. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకమే నన్ను ఏమి కానివ్వకుండా అది విజయవంతం అవుతుంది ఇది అని హాయిగా గుండెవే చేసుకొని పడుకున్నానండి. ఇది వాస్తవం. వాళ్ళు లేనిది ఆలయం లేదు, శివసేవకులు లేనిది ఆలయం లేదని చెబుతూ ఇక ఈ 4 రోజుల నుండి కూడా శివరాత్రి మహోత్సవం అయిపోయింది. ఇవాళ 5వ రోజు ఉదయాన్నే పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఇక ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతోంది, ఇంకా జరుగుతోంది, మీరు చూడొచ్చు. ఈ అన్నదాన కార్యక్రమంలో ఒక్కరు వేస్తే ఒకరికో 10 మందికో అన్నం పెట్టొచ్చాను, కానీ ఎంతోమంది కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇలా జయప్రదం చేస్తున్నారు. ఇలాంటి వారందరికీ కూడా అందులో నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా
ప్రతి ఒక్కరు కూడా వారి వారి సహాయాన్ని అందించి ఆలయంలో జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవ వేడుకల్ని జయప్రదం చేశారని నేను సభాముఖంగా చాలా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు లేనిది, ఈ సేవకు కానీ ఇలాంటి వాళ్ళు లేనిది ఆలయం నడవదు. ముఖ్యంగా దాతలు, ప్రతి ఒక్క దాత రూపాయి దగ్గర నుంచి ₹1,00,000 ఇచ్చినటువంటి దాతలందరూ కూడా ఇలా దానం చేయకపోతే ఇలాంటి వైభవం మనకు జరగవు. కాబట్టి అందరూ కూడా దానం చేయండి. ఇలాంటి మన సనాతన ధర్మాన్ని మనమే పరిరక్షించుకుందామని నేను చెబుతూ అందరికీ కూడా శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాశిష్యులు. ఇది వచ్చేసి ఉమాచంద్రమౌళేశ్వరి అల్వాల్లో ఉంది టెంపుల్. సో నేనైతే రెగ్యులర్గా సేవకు వస్తూ ఉంటాము. ఎవ్రీ సోమవారం కూడా మన దగ్గర అన్నదానం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో మార్నింగ్ అయితే 11:30కి స్టార్ట్ చేస్తాము. ప్రతి సోమవారం 3-4 వరకు జరుగుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇప్పుడు శివరాత్రి కాబట్టి శివరాత్రి సందర్భంలో 5 డేస్ నుంచి మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. సో నిన్న నైట్ ఊరేగింపు కూడా జరిగిపోయింది. ఈరోజు వచ్చేసి అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేసామన్నమాట. సో ఇది మోస్ట్లీ 4-5 వరకు కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మా అప్రాక్సిమేట్లీ 3 వరకు అనుకున్నాము. బట్ క్రౌడ్ని చూస్తే మాత్రం మాకు 5 వరకు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట మా విశిష్ట. ఇంకొకటి వచ్చేసి 1 డే బిఫోర్ శివరాత్రి కన్నా ఒక రోజు ముందు మేము మా దగ్గర కళ్యాణం కూడా జరిగింది. చాలా బాగా జరిగింది. అది కూడా మీరు అందరూ చూసే ఉండుంటారు. సో ఇది మా విశిష్ట టెంపుల్ అనమాట. చాలా పాత టెంపుల్. మేము కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాము. సోమవారం వస్తుంటాము. అందరూ కూడా రావాలనేసి మా మనసు పూర్తిగా మా అందరి తరఫున నేను ఒకటైతే విజ్ఞప్తి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. రమేష్ అల్వాల్ నివాసిని. మేము ఇక్కడ ఉమాచంద్ర రాష్ట్రానికి రాబట్టి కమిషన్ ఒక 30 సంవత్సరాలు అవుతుంది. ఇది 600 సంవత్సరాల ప్రాచీన ఆలయము. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు అన్నదానం జరుగుతుంది. అలాగే ఈ శివరాత్రి మహోత్సవాలు 5 రోజులు ఇలా గర్వంగా పూర్తి చేసుకొని పూర్ణావతి చేసుకొని ఒక 3-4 వేల మందికి అన్నదానం జరపబడుతున్నది ఇవాళ. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి కూడా ఒక 6-7 వేల మందికి వైకుంఠ ఏకాదశి రోజు అన్నదానం జరుపుతారు. మన మురళి పంతులు గారు, శ్రీధర్ పంతులు గారు, శశి పంతులు గారు, వాళ్ళ ప్రతి కృష్ణమూర్తి పంతులు గారు అందరి దయ వల్ల భక్తులందరికీ వాళ్ళ ఆశీర్వాదాలు లభించి భగవంతుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. మా అల్వార్లో ఉమాచంద్రమౌళేశ్వర టెంపుల్ 5 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. మొన్న శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది మా శివాలయంలో. అందరూ పెద్ద ఎత్తున పాల్గొని శివుడి సన్నిధికి చాలామంది జనాలు విచ్చేశారు. అలాగే నిన్న రథోత్సవం ప్లస్ నిన్న శివరాత్రి సందర్భంగా చాలామంది పెద్ద ఎత్తున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శివుడి దయతోటి కృపతోటి చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఇది 400 సంవత్సరాలది ఎక్కడ లేదు కాబట్టి ఈ శివలింగము ఎంతో ఆనందంగా వైభవంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శివయ్య జరుపుకున్నాడు. ప్రతి సంవత్సరము ఇలాగే అంగరంగ వైభవంగా జరగాలని శివయ్యను కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ.